మరో 1500 కోట్లు 1,72,941 కోట్లకు చేరిన అప్పు పుట్టడం లేదంటూనే సీఎం రేవంత్ రెడ్డి అప్పు మీద అప్పులు తీసుకొస్తున్నారు. కొత్తగా మరో 1500 కోట్లు అప్పు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రుణాన్ని తీసుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో తెచ్చిన అప్పు అక్షరాల 1,72,941 కోట్లకు చేరింది. అంటే ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు ప్రతి నెల 10,173 కోట్ల అప్పు తెచ్చారు. అయితే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరినా, ఉద్యోగులు తమ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగినా అప్పు పుట్టడం లేదని, అప్పు దొరికితే ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మరి ఈ తెచ్చినటువంటి అప్పు ఎక్కడికి వెళ్తా ఉంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎక్కడికి వెళ్తా ఉన్నది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకు అప్పు పుట్టలేదు, మనల్ని ఎవ్వడు పోయినా కానీ కిందకు మీదకు చూసి గేట్లు మొత్తం క్లోజ్ చేసుకుంటా ఉన్నారు, చెప్పులు కూడా దాచిపెట్టుకుంటా ఉన్నారు, చెప్పులు కూడా ఎత్తకపోతారేమని చెప్పి సార్ ఎన్నోసార్లు చెప్పిండు. సరే అప్పు తీసుకొస్తాం, మళ్ళా తీసుకొచ్చిండు. ఇప్పుడు 1500 కోట్లు తీసుకొచ్చిండు సారు. అప్పు ఏ రాష్ట్రమైనా అప్పు చేస్తుంది. ఆయన కేసీఆర్ చేస్తాడు, లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తాడు, లేకపోతే ఇంకొక రాష్ట్రం చేస్తుంది, ఇంకో రాష్ట్రం చేస్తుంది. అప్పులు ఖచ్చితంగా చేస్తాం. కానీ తెచ్చినటువంటి అప్పును దేనికోసం వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనకు అప్పు రావట్లేదు అని చెప్పి, బెనిఫిట్స్ ఇవ్వలేమని చెప్పి, ఇవన్నీ చెప్పి మనం ఉన్నాం కదా. మరి ఎటుపోతున్నాయి పైసలు? కొత్తగా ఏం ప్రాజెక్టు కడుతున్నాం తెలంగాణలో? మూసీ కడతామని చెప్పినాం, మూసీ ఏమైపోయింది? కొత్తగా ఏమైనా నీటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టినమా? లేకపోతే కొత్తగా ఏమన్నా ఒక బహుళ అంతస్తులకు సంబంధించినటువంటి సెక్రటరియట్ లాంటిదో, లేకపోతే అమరవీరుల స్తూపం లాంటిదో అలాంటిది ఏమైనా కట్టినమా ఇప్పటివరకు తెలంగాణలో సంవత్సరంన్నరలో? లేకపోతే ఏదైనా నీటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టినమా? లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద విద్యాలయాలు ఏమైనా కట్టినమా? ఆ విద్యా సంస్థలు ఏమైనా కట్టినమా? లేకపోతే కొత్త ఆసుపత్రి, చాలా పెద్ద ఆసుపత్రి ఏదైనా కట్టినమా? మరి అది చూపించాలి కదా, ఏం చేస్తున్నాం అనేది కూడా చూపించాలా. ఎందుకంటే ప్రజలు అడుగుతారు. ఆయన కేసీఆర్ని కూడా అడిగిండు, ఈ కాళేశ్వరం ఏంది ఇన్ని పైసలు నువ్వు వేస్ట్ చేస్తున్నావు? రైతు బంధు ఎందుకు నువ్వు 10 ఎకరాల కంటే పైబడి ఎందుకు ఇస్తున్నావు? కేసీఆర్ పైసలు ఎక్కువైపోయినాయా నీకు? రాష్ట్రం చేస్తున్నావు, అప్పులు చేస్తున్నావు అని చెప్పినాం. ఆయన కేసీఆర్ కూడా అదే చెప్పిండు, అప్పులు చేయకుంటే ఎవరు ఉండరా బాబు, ఖచ్చితంగా అప్పులు చేయాల్సింది. కానీ చేసినటువంటి డబ్బులు ఏమైపోతా ఉన్నాయి? ఇప్పటివరకు 1,72,941 కోట్లు. ఇగో కొత్తగా మళ్ళీ ఒక 1,500 కోట్లు. మరి ఏమైపోతా ఉన్నాయి ఈ పైసలు అనేది చర్చ. దేని ఖర్చు పెట్టాం? ప్రజలకి లెక్క చెప్పాలి కదా. తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజలకి బాధ్యత లెక్క చెప్పాల్సిందే కదా. ఏడున్నది అప్పుది? ఇదిగోండి. మరి ఎడిపోతుంది అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆదాయం ఏమవుతుంది? అప్పు ఎడిపోతుంది. ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతున్నా ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గత యాసంగి పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడు వానాకాలం పంట కూడా మొదలైన ఆ ఊసే లేదంటున్నారు. ఓవైపు రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల ఆదాయం వస్తుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వీటిలో 13,000 కోట్లు జీతాల ఖర్చు అయితే మిగతా 5,000 కోట్లతో సంక్షేమం అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్నాళ్ళుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ప్రతి నెల తీసుకొస్తున్న అప్పు 10,000 కోట్లు ఎటుపోతున్నాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పు తీసుకొచ్చిన తర్వాత మనం ఇగో ఈ అప్పు ఈ సంవత్సరం అంతటా కూడా ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఇంకొక 2,000 కల్పిస్తాం అని చెప్పినాం కదా. ఇంకో అది ఈ అప్పు కోసం తీసుకొచ్చినాం. ఇగో ఈ సంవత్సరానికో లేకపోతే ఒక 6 నెలలకో ఇది సరిపోతుంది. ఇగో లేకపోతే ఈసారి వానాకాలం పెట్టుబడి ఇవ్వడానికి తీసుకొచ్చినాం అని చెప్పి ఆ పెట్టుబడి రైతులకు ఇస్తే బాగుంటది. కోకాపేట భూములు తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన తర్వాత యాసంగి గత పంట కోసం, ఆ పంట కోసం తీసుకొచ్చి కేవలం 5,500 నుంచి 6,000 కోట్లు మాత్రమే పంచిర్రు అనేది ఉన్నదా. రైతులు చెప్తా ఉన్నారు మాకు రాలేదు అని చెప్పి. మరి మిగతా డబ్బులు యాడికి పోయినాయి? 4,000 కోట్లు. మరి అప్పు తీసుకొచ్చిన తర్వాత, అప్పు పుట్టిన తర్వాత కూడా దేనికోసం తీసుకొస్తున్నామో దానికి ఖర్చు పెట్టకపోతే ఎట్లా? ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు అప్పు తీసుకొచ్చినప్పుడు, ఇప్పటివరకు ఎంత అప్పులు ఉన్నాయనేది ప్రస్తావన వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి.
రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో చెప్పినప్పుడు కేవలం ఆదాయం గురించి చెప్పి తెచ్చిన అప్పు గురించి మాత్రం చెప్పడం లేదు. ప్రతి నెల వచ్చే ఆదాయంలో 5,000 కోట్లు, తెచ్చిన అప్పు 10,000 కోట్లు కలిపితే మొత్తం ప్రతి నెల 15,000 కోట్లు. వీటితో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందడం లేదని, అభివృద్ధి జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెరగలేదు, రైతు భరోసా అందడం లేదు, మహిళలకు 2,500 ఇవ్వడం లేదు, ఆఖరికి రిటైల్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోతా ఉంటే మరి ఈ పైసలన్నీ ఎడుదారి మలుతా ఉన్నాయి అని అడుగుతుర్రు. ఎవరైనా ముఖ్యమంత్రి గారు తీసుకుపోతుర్రా, లేకపోతే దేనికి ఖర్చు పెడుతుర్రు, ఏ నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నారు, ఏ ప్రాజెక్టుకి ఖర్చు పెడుతున్నారు అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఆల్రెడీ చేస్తుర్రు. మరి వీటన్నిటి మీద సమాధానాలు చెప్పాలి. ఇవాళ మేము అప్పు తీసుకొచ్చినాం, సార్ చెప్తున్నా కదా, ప్రతిదీ మీకే చెప్తున్నా, దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో ఇక మీరే చెప్పండి, మీరు చెప్పినట్టే చేద్దామని చెప్పింది కదా సారు. మరి నేను ఒక 1,500 కోట్లు అప్పు తెచ్చినా, పలానా దానికోసం తీసుకొచ్చినా, పలాంది వాడుతున్నాను కూడా చెప్పుండ్రు, ఏం నో ప్రాబ్లం. ఇగో 1,500 కోట్లు తీసుకొచ్చినా, ఓ 500 కోట్లు దానికి ఖర్చు పెడుతున్నా, ఓ 200 కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నా అని ప్రతిదీ. ఎందుకంటే మీ మొత్తం ప్రజల ముందే ఉంచుతామని చెప్తున్నారు కాబట్టి మరి ప్రజల ముందే ఉంచాలి. సో ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక 1,500 కోట్లు అయితే తాజాగా అప్పు అయితే తీసుకొచ్చిండ్రు. దానికి 1,500 కోట్లకి ప్లస్ యాడ్ అవుతంతో 1,72,941 కోట్లకు ఈ 14 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది అనేటటువంటి వార్త అయితే మనకు కనబడతా ఉంది ఇక్కడ.